విపక్షాల ఆందోళనలతో లోక్సభ దద్దరిల్లింది. ఎఫ్సీఆర్ఏ బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. విద్యార్థుల నిరసనలపై చర్చ చేపట్టాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలతో సంప్రదించి డిబేట్కు సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూజువాని ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేని చర్చ ఎవరి కోసమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. శాసనసభ సమావేశంలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అవకాశం, సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు. జీవో 57తో ఆక్వా రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పోస్టర్స్ ఏర్పాటు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. వెంటనే వాటిని తొలగించాలని డీఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తో సమావేశమయ్యారు తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏబీవీపీ విద్యార్థుల ధర్నా చేపట్టారు. నిజాం కాలేజీలో సెల్ఫ్ ఫినాన్స్ విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టారు. జాతీయ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున విద్యార్థులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి పూణేకు వెళుతూ ఉన్న స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టెక్నికల్ సమస్యతో ఏసీలో ఆగిపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. వృద్ధులతో పాటు పలువురు ప్రయాణికులు శ్వాస తీసుకోవటానికి కూడా ఇబ్బందులు పడ్డారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని తెలిపారు ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వజాహత్ ఖాన్. సైన్యంలో ఉన్న తన సోర్సెస్ ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 180, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయాయి. బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇవాళ 10 గ్రాముల గోల్డ్ పై 1040 రూపాయలు పెరిగాయి.